మీకు క్రెడిబిలిటీ లేదు, మీతో కలిసి పని చేయలేమని సింగపూర్ కంపెనీలు చంద్రబాబుకు చెప్పేశాయి. గతంలో ఉన్న పరిచయాల కొద్దీ గౌరవపూర్వకంగానే కుదరదని చెప్పి పంపించేశారు. దాంతో జాతీయంగా కాదు అంతర్జాతీయంగా పరువు పోవడంతో ఆ వైఫల్యాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వేయడానికి ప్రయత్నిస్తున్నారు. సింగపూర్ టూర్ ఫెయిల్యూర్పై మంత్రివర్గ సమావేశంలో చెప్పుకొని ఆవేదన చెంది కాస్తంత ఉపశమనం పొందారట సీఎం బాబు. అంతేకాదు మరోమారు ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని ఆ మేరకు వారికి దిశానిర్దేశం చేశారట. చంద్రబాబు సింగపూర్ పర్యటన మరొక అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తామంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేయించుకుని సింగపూర్ వెళ్లిన బాబు గారు ఉత్త చేతులతో తిరిగొచ్చారు. దాంతో బాబు టూర్ ప్రచారం పీక్స్ మ్యాటర్ వీక్స్ అన్నట్టుగా తయారైందని కూటమి వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులే కాకుండా కూటమి నేతలు కూడా చంద్రబాబు, లోకేష్ అసమర్థతపై పెదవి విరుస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో అమలు చేసే ప్రాజెక్టుల్లో సింగపూర్ కంపెనీలను భాగస్వామ్యం చేసేందుకు అమరావతిని కొత్త పుంతలు తొక్కించడానికే సింగపూర్ టూర్ అంటూ ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. బాబు తానా అంటే తందానా అనే ఎల్లో మీడియాలో భజన ఓ రేంజ్లో సాగింది. ఆయన టూర్తో రాష్ట్రం రూపురేఖలు మారిపోబోతున్నాయని, కంపెనీలు పరుగులు పెట్టుకుంటూ రాబోతున్నాయని ఎల్లో మీడియాలో ప్రచారం సాగింది. కట్ చేస్తే రాష్ట్రం రూపురేఖలు మారిపోవడం కాదు, చంద్రబాబు ముఖ కవళికలు మారిపోయాయని సమాచారం. అమరావతి ప్రాజెక్టుల్లో భాగం కాలేమని, అందుకు సిద్ధంగా లేవని సింగపూర్ కంపెనీలు చంద్రబాబు మొహం మీదనే స్పష్టంగా చెప్పేశాయట. చంద్రబాబు సింగపూర్ యాత్ర ఫెయిల్ అయిందనే విషయాన్ని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రమే చెప్పడం లేదు, చంద్రబాబే స్వయంగా కేబినెట్ సమావేశంలో చెప్పుకుని ఆవేదన చెందారట. సింగపూర్ పర్యటనలో 40 సమావేశాలు నిర్వహించారని, రాజధాని ప్రాజెక్టుల్లో భాగం కావాలని పలు కంపెనీలను వేడుకున్నా ఆయా కంపెనీల ప్రతినిధులు ఒప్పుకోలేదని మంత్రులతో బాబే చెప్పుకుని వాపోయారని సమాచారం. అన్ని ప్రాజెక్టుల్లో కాదు, కనీసం సీడ్ క్యాపిటల్ ప్రాజెక్టుల్లో అయినా పాల్గొనాలని సింగపూర్ కంపెనీలను కోరితే అయినా సరే ఆయా కంపెనీల ప్రతినిధులు కుదరదని అనేశారట. చంద్రబాబు ప్రభుత్వానికి క్రెడిబిలిటీ లేకపోవడంతోనే గతంలో బాబు వ్యవహరించిన తీరు వరస్ట్గా ఉండడంతో ఆ విషయాన్ని మొహం మీద చెప్పలేని కంపెనీల ప్రతినిధులు సారీ మీతో భాగం కాలేవని సున్నితంగా చెప్పి సురక్షితంగా తప్పించుకున్నారట. ఈ నేపథ్యంలో చంద్రబాబు కొత్త రాగం ఎత్తుకున్నారని, సింగపూర్ ఫెయిల్యూర్ను మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తాజా సమాచారం. తాము సింగపూర్ పర్యటన చేసింది ప్రాజెక్టుల్లో భాగం కావాలంటూ కంపెనీలను అడగడానికి కాదని, రాష్ట్రంలో నిర్వహించబోయే పెట్టుబడుల సమావేశంలో పాల్గొనాలని కోరుతూ ఆయా కంపెనీలను ఆహ్వానించడానికని కొత్త కలరింగ్ మొదలుపెట్టారు. ఆ మేరకు ప్రచారం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశాలిస్తున్నారట. రాష్ట్రంలో జరగబోయే పెట్టుబడుల సమావేశంలో వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, దానిపై ఇప్పట్నుంచే ప్రచారం చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారట చంద్రబాబు. అంతేకాదు సింగపూర్ కంపెనీలు మొహం చాటేయడానికి జగన్ కారణమని చెప్పాలని అంటున్నారట. బాబు తీరును చూసి పలువురు మంత్రులు ఆశ్చర్యపోయినట్టు సమాచారం. మరి ఇంత బరితెగించి ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరని భావిస్తున్నారట పలువురు మంత్రులు. ఇప్పటికే సింగపూర్ పర్యటన ఫెయిల్యూర్పై జరగాల్సినంత చర్చ జరిగిందని, ఇప్పుడు ఆ వైఫల్యాలన్నీ ఇతరుల మీద నెట్టేస్తే మరింతగా దిగజారిపోవడమే తప్ప లాభం లేదని మంత్రులు భావిస్తున్నారట. గతంలో రాజధాని ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబుతో కలిసి పనిచేసిన నాటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసుల్లో జైలు పాలైన సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన అవినీతి వ్యవహారాల వల్లే ఈశ్వరన్ జైలుకు వెళ్లాల్సి వచ్చినట్లు సింగపూర్ ప్రభుత్వ వర్గాలు, పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నట్టు ఆ దేశంలో గట్టిగానే ప్రచారం సాగుతోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే సింగపూర్ కంపెనీలు ఏపీకి రావడానికి మొహం చాటేస్తున్నాయట. చంద్రబాబు తాను స్వయంగా వెళ్లి బతిమలాడినా సరే ఏపీ ప్రాజెక్టుల్లో పాలు పంచుకునేదే లేదని, అక్కడి కంపెనీలు ఆయనకే చెప్పడానికి కూటమి ప్రభుత్వంలో విస్తరించిన అవినీతే కారణమని చర్చ జోరందుకుంది. అంతేకాదు కూటమి పాలన ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ కక్ష సాధింపులు కనీవిని ఎరుగని విధంగా సాగుతున్నాయి. రెడ్ బుక్ పేరు మీద జరుగుతున్న అరాచకాలపై జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అరాచక కూటమి పాలనపై వెగుటు పుట్టిన కంపెనీలు ఏపీలోకి అడుగు పెట్టడానికి సందేహిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తన ప్రభుత్వ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకోవాలని వారు కోరుతున్నారని సమాచారం.